సీఎం చంద్రబాబు ఆయన కనుసన్నలో నడుస్తున్న ఎల్లో ముఠ రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల చేతుల్లో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మాన్ ఘటనపై మాట్లాడిన జగన్ కూటమి సర్కార్ రెడ్ బుక్ రాక్షస విధానాలను ప్రశ్నించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కక్ష పెంచుకున్న టీడీపీ గూండాలు ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ఆ ఘటనలో పాల్గొన్న దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతల్ని కార్యాలయం బయటే నిలబెట్టారు. మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లోపలకు కూడా రానియలేదు. ఒక వ్యక్తి, అది ఒక దళితుల్ని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనపై ఫిర్యాదు ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ కీలక నేతలు వెళ్తే ఆ ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసు బాస్ ఇష్టపడలేదంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సాల్మన్తో పాటు పిన్నెల్లి గ్రామానికి చెందిన దాదాపు 1500 మంది ఊరు వదిలి ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అధికార టీడీపీ నేతలు గ్రామ బహిష్కరణ చేయడంతో ఊరు వదిలి వెళ్లిపోయి వేరే చోట తలదాచుకుంటూ జీవించిన సాల్మన్ తప్పనిసరి పరిస్థితుల్లో సొంత ఊరికి వచ్చాడు. భార్య అనారోగ్యానికి గురవటంతో పరామర్శించడానికి వచ్చిన ఆయన్ని టీడీపీ గూండాలు దాడి చేసి చంపేశారు. దీనిపై ఫిర్యాదు ఇచ్చినా తీసుకొని పోలీసులు చివరికి చనిపోయిన సాల్మన్ మీదనే ఎదురు కేసు పెట్టారంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. మంత్రి లోకేష్ తయారు చేసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉండటం వల్లనే రాష్ట్రంలో అరాచక పాలన తాండవిస్తుందనే విమర్శలు ఎన్ని వచ్చినా సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చడి చప్పుడు కాకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణమైన పరిస్థితుల్ని ప్రశ్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. సాల్మన్ మృతదేహాన్ని ఊరిలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని, ఆయన అంత్యక్రియలు చేయటానికి వైఎస్ఆర్సీపీ నేతలు పోరాటం చేయాల్సి వచ్చిందని, రాష్ట్రంలో దిగజారిపోయిన రాజకీయాలపై మండిపడ్డారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు తన పాలనలో విషపు గింజలు నాటుతున్నాడని, ఎల్లకాలం ఆయన ప్రభుత్వం ఉండదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సాల్మన్ హత్య ఘటనలో సిఐ, ఎస్ఐలు, ఎమ్మెల్యే చంద్రబాబు కూడా దోషే అని అన్నారు. పోలీస్ సెక్యూరిటీతో, పోలీస్ ప్రొటెక్షన్తో పికెట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళను ఊర్లోకి తిరిగి చేర్పించమని చెప్పి హైకోర్టును అభ్యర్థిస్తూ వాళ్ళు వేసిన పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఏదైతే వదిలేసి వచ్చిన వాళ్ళ ఇల్లును, ఆ ఇంటిని క్లీన్ చేసుకునేదానికి, ఆ ఇంటిని చూసుకునేదానికి ఒక దళితుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఆయన భార్య తన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసుకునే క్రమంలో అక్కడే ఆమె సిక్కై ఆ ఇంట్లోనే ఆమె ఉండిపోతే భార్య సిక్కయింది అని చెప్పి చూడడానికి ఈ పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు, పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు భార్యను. పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గుండాలి ఏమన్నా. ఆ చంపిన వాళ్ళకు ఎవరైతే చంపినారో, కనీసం ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి గొడవ కూడా లేదు. అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం. దీంట్లో సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు, ఇదంతా దోషులే. ఎల్లకాలం చంద్రబాబు సర్కారు ఉండదని, ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిదని సూచించారు. పిన్నెల్లి ఉదంతంపై కోర్టుల్ని, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని అన్నారు వైఎస్ జగన్.